ఓకే, ఈరోజు మా సినిమా టైటిల్ లాంచ్ చేసాము, కార్తికేయ. అండ్ వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే ద ముహూర్తం షాట్ ఇక్కడ జరిగింది. అండ్ ముహూర్తం షాట్ ఫస్ట్ క్లాప్ కొట్టింది లైక్ ఏస్ డైరెక్టర్ లింగుస్వామి గారు. అండ్ కెమెరా స్విచ్ ఆన్ చేసింది నాకు ఆల్రెడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ స్వామిరారా డైరెక్టర్ సుధీర్. అండ్ మా యువత డైరెక్టర్ ఇంకో హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ గారు కూడా యాక్షన్ చెప్పడం జరిగింది. సో అంతా చాలా ఒక పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ అయిన షాట్ ఇది. యాజ్ వెల్ యాజ్ జేసీ దివాకర్ గారు, లైక్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆయన వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. యాజ్ వెల్ యాజ్ మా హోల్ టీమ్ ఇక్కడ ఉంది. అండ్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ ఫీలింగ్ అండి. స్వామిరారా అనే సినిమా వాజ్ మై లాస్ట్ మూవీ, అది నా 9వ సినిమా. ఆ సినిమా చాలా మంచి సక్సెస్ అయింది అండ్ పీపుల్ హ్యావ్ బ్లెస్డ్ మీ విత్ దాట్. కానీ చాలామంది అడిగారు, నిఖిల్ ఇంత మంచి సినిమా తర్వాత మళ్ళీ ఇంకో మంచి సినిమా ఇస్తేనే యూ విల్ హ్యావ్ అ గుడ్ వాల్యూ ఉంటుంది ఆ సినిమాకి. ఎస్పెషల్లీ మా స్వామిరారా సినిమా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, హోల్ టీమ్ అందరూ అనేవారు నెక్స్ట్ సినిమా ఏంటి అని. చాలామంది ఈవెన్ పబ్లిక్ ఆడియన్స్ అందరూ అడుగుతున్నారు దట్ ఏంటి నెక్స్ట్ సినిమా ఏంటి అని. వెంటనే 2-3 సినిమాలు ఒప్పుకోకుండా చాలా సినిమాలు అంటే చాలా కథలు విని అలసిపోయి నెక్స్ట్ సినిమా ఏంటి అనే టైంలో ఐ గాట్ దిస్ మూవీ అండి. ఈ కార్తికేయ అనే స్క్రిప్ట్ నాకు చందు నాకు వచ్చి చెప్పడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ లైక్ మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు అప్రోచ్ అయ్యారు. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇంత లవ్లీ ప్రొడ్యూసర్స్, ఇంత లవ్లీ స్క్రిప్ట్ నాకు దొరికింది. అండ్ ప్రతి వాళ్ళు అంటే ఎవ్రీ టైం లవ్లీ స్క్రిప్ట్ లవ్లీ ప్రొడ్యూసర్స్ ఉంటేనే సినిమా చేస్తారు. బట్ నా ఫీలింగ్ ఏంటంటే స్వామిరారా తర్వాత మళ్ళీ మంచి బ్యాకప్ సినిమా అవుద్ది. అండ్ ఆ సినిమా నుంచి వచ్చిన కొంచెం వాట్ ఎవర్ గుడ్ నేమ్ హ్యావ్ గాట్, ఈ సినిమా డెఫినెట్లీ నిలబెడద్దని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ద హోల్ టీమ్, ద హోల్ స్టార్ కాస్ట్, చాలా హెవీ స్టార్ కాస్ట్ అండి, పెద్ద నేమ్స్, బిగ్ నేమ్స్ ఆర్ దేర్. యాజ్ వెల్ యాజ్ ఆల్ మై జోగి నాయుడు గారు, శ్రీనివాస్ భయ్య, లైక్ సమీర్ భాయ్, ఎవ్రీబడి ఆర్ హియర్. అండ్ ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ అండి, ఎందుకంటే సినిమా స్టార్ట్ అవ్వకముందు ఎక్కువ మనం చెప్పలేము, సినిమా రిలీజ్ అయిన తర్వాతే మనం మాట్లాడవచ్చు. అండ్ బట్ స్టిల్ ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ సో మచ్ ఫర్ లైక్ మమ్మల్ని ట్రస్ట్ చేసి, కొత్త డైరెక్టర్ని ట్రస్ట్ చేసి, ఒక కొత్త అంటే ఫ్రెష్ స్క్రిప్ట్ని ట్రస్ట్ చేసి, డిఫరెంట్ స్క్రిప్ట్ని ట్రస్ట్ చేసి, నన్ను ట్రస్ట్ చేసిన చాలా థ్యాంక్స్. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చందుబాయ్, మీరు డెఫినెట్లీ ఒక మంచి సినిమా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ టూ మచ్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాని ఈ ఇయరే రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇయర్ 2 హిట్స్ పడితే చాలా బాగుంటుంది. సో ఐ హోప్ సార్ దట్ రిలీజ్. థ్యాంక్ యూ సార్. మ్యాగ్నస్ సినీ ప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద మా మొట్టమొదటి ప్రయత్నంగా ఆల్రెడీ ఒక పెద్ద హిట్ ఇచ్చిన నిఖిల్తో మళ్ళీ సినిమా చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మా డైరెక్టర్ చందు గారు చాలా మంచి స్క్రిప్ట్ ఇచ్చి దీన్ని చాలా అద్భుతంగా తీయాలి అని ఆయన మొదటి నుంచి ఆలోచనతో నా దగ్గరికి రావడం జరిగింది. నేను కూడా చాలా మంచి స్క్రిప్ట్ ఆయన వచ్చారు కాబట్టి, నిఖిల్ లాంటి హీరో ఈ సినిమా చేస్తున్నారు కాబట్టి మేము ముందుకు వచ్చి చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో మాకు చాలా రకాలుగా సహకరించిన మిగతా నా స్నేహితులకి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఒక మంచి సినిమాగా మీ ముందుకు తీసుకొస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాం. మా మొట్టమొదటి చిత్రాన్ని పోతే రాజేష్ వర్మ గారు, ఆయన నా ప్రజెంటర్, ఆయన సహకారంతోనే ఈ సినిమాని నేను పూర్తి చేయగలను. ఆయన దీనికి ఒప్పుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే స్వాతి, అంటే స్వామిరారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ స్వాతి కూడా ఈ సినిమాలో తను చేయడానికి ఒప్పుకున్నందుకు వారికి కూడా ఇక్కడ లేకపోయినా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని మీరందరూ మాకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా చాలా మంచి వేషం త్రూ అవుట్. సినిమా తెర మీద ఎలా ఉంటుందో మాకు అలా చూపించారు. ఇది కార్తికేయ హీరో టైటిల్తో ఉన్న సినిమా. ఇది ఎంటర్టైన్మెంట్ విషయంలో నో డౌట్ అనమాట. చందు చాలా పక్కాగా ఫస్ట్ సినిమాని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే ప్రొడ్యూసర్ గారికి కూడా ఫస్ట్ సినిమా ఓ మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు. మీకు ఆల్ ది బెస్ట్ సార్. ఈయనకి ఎలాగో మార్కెట్ ఉంటుంది, ఏం పర్లేదు, నో డౌట్. గ్యారంటీగా ఒక సక్సెస్ సినిమాలో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్వామిరారా సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చి సుధీర్ చిన్న ఎనర్జీ ఇచ్చాడు. సో దాని తర్వాత కార్తికేయలో అంతకంటే చాలా మంచి క్యారెక్టర్ చందు ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ చందు. శ్రీనివాస్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ నిఖిల్. సినిమా చాలా బాగుందండి స్క్రిప్ట్. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. టైటిల్ వినగానే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అంటారు. సో కార్తికేయ అనే టైటిల్ వినగానే ఇందాక నిఖిల్ చెప్పినట్టు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి.
ఈ ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ గారికి యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్ గారికి ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఇప్పటి వరకు యాక్చువల్లీ నేను లవ్ స్టోరీస్ అవన్నీ ఎక్కువ లవ్ స్టోరీస్ వాటికి మ్యూజిక్ చేశాను. నచ్చావులే, మనసారా, మన 3G లవ్, ఆల్ దీస్ ఫిలిమ్స్. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ హారర్ ఫిలిమ్స్, అనసూయ, అవును, ఇటువంటి ఫిలిమ్స్ చేశాను. సో దిస్ ఫిలిం ఇస్ మిక్స్చర్ ఆఫ్ బోత్ ఎవ్రీథింగ్, ఆల్ అనొచ్చు, ఎంటర్టైనింగ్, ఎవ్రీథింగ్. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫిలిం. And again working with Nikhil, crazy hero and crazy heroine Swati, so really happy about that. And it's a really challenging project naku, so it's nice. Ippudu work aithe Chandu gartho sittings gaani, so anta cool gaani. Hope I give my best for this film. ఎంటర్టైన్మెంట్ మూవీ అండి, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ విత్ చిన్న అండర్ కరెంట్ సస్పెన్స్ ఉంటుందండి. సో నేను నా టీమ్ కలిసి 100% గ్యారంటీ ఏమి ఇస్తున్నామంటే సినిమా ఖచ్చితంగా బాగుంటుందండి. లొకేషన్స్ వచ్చి అరకు, సమ్మలకోట, భీమనేశ్వరం ఆలయం ఉందండి. సో ఆ ఆలయం అండి ఈ గుడి. సో అది అండ్ వైజాగ్, బొబ్బిలి, అరకు